అండ్ అన్ని కైండ్ ఆఫ్ స్కిట్స్ చేస్తారు కదా మీరు, పెద్దవాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద, చిన్న పిల్లల మీద, అన్ని జోనర్స్ ఉంటాయి. ఇంత బాగా నవ్విస్తారు, ఇంత చేస్తారు. మీలో మీకు గొడవలు ఉంటాయంట విన్నాము, కరెక్టేనా? టీంలో టీంలో మీలో మీకు గొడవలు ఉంటాయి అని అంటే మేము ఆన్ స్టేజ్ మాత్రమే రైవల్స్, ఆఫ్ స్టేజ్ రైవల్స్ కాదు, ఓన్లీ ఫ్రెండ్స్. ఎందుకంటే మీ స్కిట్ ఎక్కారనుకోండి మేము బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం, మీరు దిగారనుకోండి మేము ఎక్కాము మాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం. మీరు ఇదే ఇప్పుడు అడిగారు కదా, జస్ట్ మేము ఒక షూటింగ్ నుంచి వస్తున్నాం, ఇదే మాట మమ్మల్ని అక్కడ ఒక మేనేజర్ అడిగారు ఇందాక జస్ట్ క్యారీ వ్యాన్ లో కూర్చున్నప్పుడు. ఓకే, అడిగితే ఇదే మాట చెప్పాం, మా దగ్గర హెల్తీ కాంపిటీషన్. జబర్దస్త్ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ఏ ఆర్టిస్ట్ మీద ఏ ఆర్టిస్ట్కి ఈశ్వ దేశాలు కానీ కోపం కానీ ఏమి ఉండదు. ఇప్పుడు ఒక ఉదాహరణకి అప్పారావు గారిని తీసుకున్నామండి జబర్దస్త్లో, ఆయన పోటీ ఎవరు చెప్పండి? నేను వెళ్ళగలనా? సుధీర్ వెళ్ళగలడా? సీను వెళ్ళగలడా? సీను తీసుకున్నాం. గెటప్ వల్ల జబర్దస్త్లో ఎవరు వేస్తారు చెప్పండి? సుధీర్ని తీసుకున్నాం. ఒకళ్ళు ఆదిలా పంచులు నాలా ఉన్నానుకో, నా జోనర్ నాది, పిల్లల్ని తీసుకొచ్చి ఏదో చేసుకుంటారో పేరుంది అదే. ఎవరికి కావాల్సిన డిఫరెంట్ వర్షన్ వాళ్ళకు ఉంది, పోటీ అనేది లేదు. ఒక్కోసారి స్కిట్ బాగాలేకపోతే అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు, వచ్చి నువ్వేం బాధపడకు, ఎందుకు దానికి ఫీల్ అవుతున్నాను పద. అలాంటివి చాలా సందర్భాలు జరిగాయి. నా స్కిట్ బాగాలేకపోతే అప్పారావు గారు వచ్చి చేస్తారు, ఒకసారి నా స్కిట్ బాగాలేకపోతే రాఘవ్ గారు వచ్చి చేశారు. అలా ఇది కుటుంబం. ఇప్పటిదాకా మీరు అన్నారు చూసారా 4 years నాన్ స్టాప్గా సక్సెస్ అనేది, ఆ సక్సెస్ అనేది హెల్దీ కాంపిటీషన్గా ఉంది కాబట్టి సక్సెస్ అయింది. ఇంకో నాకు మీకు పడదు, మీకు నాకు పడదు, అసలు అది నథింగ్ అండి, అసలు లేదే లేదు, అసలు అది ఇప్పటి వరకు లేదు మా దగ్గర. అందరు కలిసి ఈవెంట్లు చేసుకుంటాం. అది ఒక టీం వైజ్గా వెళ్ళవండి. రాకేష్ టీం వెళ్ళింది అనుకోండి, మా టీం అలా ఉండదు. ఆయన మేము వెళ్తాం, మేము ఆయన కలిసి వెళ్తాం, చంద్ర గారు మేము కలిసి వెళ్తాం, సుడిగారు సుధీర్ మేము వెళ్తాం. అక్కడ అలా ఉంటుంది, లేకపోతే ఇన్ని ఉండవు కదా, ఎవరి టీం వాళ్ళదనే ఉండదు, అందరు కాంబినేషన్ మీద వెళ్తాం మేము, అట్లా ఉంటుంది. గొడవలు అనేటటువంటివి లేవు. ఒక్కటి చెప్పు, 4 yearsలో ఒక ఆయన చెప్పారండి ఇందాక మేనేజరు, వాళ్ళు ఏదో ఒక షో చేశారంట, వాళ్ళు చేసిందే 6-7 months అండి. ఆ 6-7 monthsలో బోల్డ్ అని గొడవలు అయ్యి ఇంకెందుకురా బాబు ఈ తలనొప్పులని షో మూసేసుకున్నారు వాళ్ళు. ఈ 4 yearsలో మేడం నాది ఒక్క గొడవ కూడా ఎప్పుడు జరగలేదు. హెల్దీ వాతావరణం ఉంటుంది. నేను చెప్తున్నాను, ఏ పోటీ ఉన్నా ఆన్ స్టేజ్ ఉంటుంది. మేము ఎక్కిన తర్వాత మేము నిలబడాలి కదా, అంటే ప్రైజ్ మనీ కోసం దాని గురించి కాదు, మనం గుడ్ అవుట్పుట్ ఇవ్వాలి. ఎందుకంటే జనాలకి లాక్ అయిన షో కాబట్టి మనం జాగ్రత్తగా చేయాలి. 1కి 10 సార్లు 2 రోజులు 3 రోజులు రిహార్సల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అన్నీ చేసిన తర్వాత మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఆన్ స్టేజ్ మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేసి అప్పుడు చేస్తాం. ఒకవేళ స్కిట్ ఇంకా బాగా రాలేదు, ఒక అరగంట టైం తీసుకుంటాం, వాళ్ళు కూడా అరగంట ఆపుతారు, తీసుకుంటాం. అంతే తప్పించి ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఆల్ టీమ్ లీడర్స్ కానీ ఆల్ కంటెస్టెంట్లు కానీ అందరూ అదొక పండగ వాతావరణం. మీరు ఒకరోజు వచ్చి చూస్తే ప్రతిరోజు జబర్దస్త్ ఉన్నప్పుడు ప్రతిరోజు పండగేమో, సరదా ఒకళ్ళ మీద పంచులు వేసుకుంటాం, అప్పుడు కనిపిస్తే ఆయన మీద పనిచేస్తాం. అంతా మనకి ఇక్కడ చిన్నది ప్రాబ్లం. ఇంకొక విషయం చెప్తా, మన స్కిట్ ఎక్కడేదో క్లైమాక్స్ బాగోలేదంటాం, రాకేష్ క్లైమాక్స్ బాగోలేదు చూడు అంటే తను ఒక బెటర్మెంట్ చెప్తాడు. తను దానికి చిన్న అంతా బాగానే ఉంది కానీ ఏదో ఎక్కడో తేడా కొడుతుందంటే మనం బెటర్మెంట్ చెప్తాం. అందరూ బెటర్మెంట్ చేసుకొని అందరూ ఇచ్చేది మంచి కామెడీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు ఎవరైనా సరే. అంత గొప్ప ఫ్రెండ్లీ నేచర్ ఉంది ఆల్ టీమ్ లీడర్స్. ఇంకొక విషయం కూడా సార్, జబర్దస్త్ హిట్ అనేది ఒక మీరు అన్నట్టు ఈ 4 years ఒకే ట్రాక్, ఎప్పుడు ఒకే ట్రాక్లో వెళ్ళలేదు కదా, ఈ ఒకే ట్రాక్లో తీసుకెళ్ళడానికి భరత్ నితిన్ గారండి ఇద్దరు మీ డైరెక్టర్స్ కదా, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్. అసలు ఆసమ్ థాట్స్ వాళ్ళు ఆలోచించే వ్యూ కూడా స్ట్రాటజీ అని ఉంటారు చూసారా. ఏ టైంలో ఏ కామెడీ చేస్తే మాకు అన్నీ మాకు మేము రాసుకోలేము, అందరం షూటింగ్స్లో బిజీగా ఉంటాం. రేపు షూటింగ్ ఉందనుకోండి, స్కిట్ ఈరోజు రాత్రి రాసుకోలేము, ఒక 1 రోజుల ముందు రాసుకోవాలి. కానీ ఆ టైంలో వేరే డైరెక్టర్స్ అయితే ఎలా ప్రవేశిస్తారు కానీ వీళ్ళు మాత్రం మా డైరెక్టర్ నితిన్ అన్న భరత్ అన్న అయితే వాళ్ళు క్రియేట్ చేసి కూర్చోబెట్టి సెట్ చేస్తారు. 100% సెట్ చేస్తారు. అన్న నాకు ఇలా ఉందన్న అంటే ఇంకా వాళ్ళు మాకు పెద్ద దిక్కులాగా అన్ని విషయాలు శ్యామ్ గారి దాకా వెళ్ళవు కదా. అందుకే అన్ని వాళ్ళే, ప్రతి చిన్నది కూడా వాళ్ళే వాళ్ళ వ్యూ కానీ
వాళ్ళ డైరెక్షన్ కానీ ఇస్ వండర్ఫుల్ అండి. ఈ షో ఇప్పటివరకు సక్సెస్ అయిందని కారణం కూడా మన సూపర్ పార్ట్ వాళ్ళు. మనం 200 ఎపిసోడ్కి మొత్తం ప్రజలు మొత్తం చూసుంటారు వాళ్ళిద్దరిని. ఇంతవరకు ఎప్పుడు టీవీలో రాలేదు వాళ్ళిద్దరు. ఫస్ట్ టైం 200 ఎపిసోడ్కి మేము స్టేజ్ మీదకి రావాలి 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 అంటే వచ్చారు. అందరు షాక్ అయిపోతారు, ఏంటి నేను ఎవరో పెద్ద పెద్దోళ్ళు అనుకున్నాం. మా అమ్మగారు కూడా ఎవరో పెద్దోళ్ళు ఉంటారేమో అనుకుంటే వీళ్ళ నిజంగా వాళ్ళు నిజంగా నితిన్ గారు భరత్ గారు ఇద్దరు ఫ్రెండ్స్, యంగ్ డైనమిక్స్. 11th అవర్లో స్కిట్లు అటు ఇటుగా ఉంటే మంచి మంచి లింకులు ఇచ్చి దీన్ని ఇలా చేయండి దాన్ని అలా చేయండి అని ఇచ్చిన సందర్భాలు కోకోలేదు బోల్డ్ ఉన్నాయి. వాళ్ళు ఎంత కూల్గా ఉంటారంటే నో టెన్షన్, టెన్షన్ అనేదే లేదు వాళ్ళ దగ్గర. మార్నింగ్ 6 o'clockకి అందరూ ఆ లొకేషన్కి వస్తారు, వాళ్ళు వస్తారు టిల్ ఎండ్ ఆఫ్ షో. అది 11:30 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, మ్యాక్సిమం 10:30 క్లోజ్ అయిపోతుంది. అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తారు. ప్రతిదీ స్కిట్ బాగా రాలేదు కదా ఆ పందాక మేము మళ్ళీ బెటర్మెంట్ చెప్తాం, ఇది చేయి అది చేయి అని చేస్తారని. అంత మంచి డైరెక్టర్స్. ఒక వ్యక్తి థాట్స్, ఇప్పుడు నా థాట్స్ నాకున్నాయి అనుకోండి, మీ థాట్స్ మీకు ఉంటాయి కదా, ఇద్దరికి ఒకే థాట్స్ రావడం ఏంటండి, కానీ వాళ్ళకి వస్తాయి వాళ్ళిద్దరికి. నితిన్ భరత్ ఎగ్జాక్ట్లీ అండి. నేను వెళ్ళి అన్న ఈ స్కిట్ ఇలాగా ఇలాగా అంటే బాగాలేదు అన్నాడు అనుకోండి, భరత్ గారిని ఒప్పించలేకపోయా, నితిన్ దగ్గరికి వెళ్తా, నితిన్ అన్న దగ్గరికి, ఆయన బాగాలేదంటాడు. ఇది బెట్ కట్టుకొని చేసాం ఈ పని. వాళ్ళిద్దరు థాట్స్ అంత వేవ్ లెంత్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉంటాయి. ఆయన బాగుంది అన్నాడు అనుకోండి, ఈయన బాగుంది అంటాడు. ఇద్దరు కావాలని అనుకుంటున్నారా ఇద్దరి సెన్స్ వండర్ఫుల్ సెన్స్ అండి. ఇద్దరు చక్కగా ఒకే అలా వస్తారు, ఇద్దరు కలిసి అలా ఉంటారండి. సినిమాలో కనుక ఇద్దరు కలిసి పుట్టినట్టు కలిసి పెరిగినట్టు, కానీ వీళ్ళిద్దరికి ఏమి ఉండదు, కానీ ఇద్దరు వేవ్ లెంత్ అలానే ఉంటుంది. వండర్ఫుల్. నేను దీని ద్వారా నేను వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కూడా మా నితిన్ గారికి భరత్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఏ స్కిట్ బాగాలేకపోయినా డైరెక్టర్కే మాట వస్తుంది, వాళ్ళంతా హెల్ప్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మనం ఎంత గొప్ప స్కిట్ చేసినా ఎంత బాగా చేసినా సరే కామెంట్స్ ఇవ్వాలి. ఆ విషయంలో నాగబాబు గారు కానీ రోజా మేడం గారు కానీ వాళ్ళకి నవ్వు రాకపోతే నవ్వరు అసలు, అట్లా ఉంటారు, తర్వాత చెప్తారు. నవ్వని సందర్భాలు ఉన్నాయి, అట్లా ఉంటారు అంతే. షాక్ ఇది నవ్వరు కొన్నిసార్లు అంతే. మేము కోడ్ పెట్టుకున్నాం సార్, అవునా సార్, నాగబాబు సార్ ఇలా ముందు కూర్చొని చూస్తున్నాడు అంటే గనక కొట్టేసినట్టు స్కిట్. స్కిట్ స్టార్ట్ అయిపోయింది అన్నాడంటే ఇంకా బిస్కెట్ బిస్కెట్ గాన్ అన్నట్టే. చాలా మంచి మంచి సలహాలు ఇస్తారండి. ఇది ఫ్యామిలీ షో, జనాలు అందరూ చూస్తారు, ఏది మోతాదు మించకూడదు, చెప్పొచ్చు, చెప్పే రీతిలో చెప్పాలి తప్పించి డైరెక్ట్ ఏది అవ్వకూడదు, అన్నీ సమపాలల్లో ఉండాలని చెప్తారు. అంత గొప్ప సలహాలు ఇద్దరు కూడా. ఇప్పుడు ఇందాక డైరెక్టర్ ఇద్దరు ఎలా అనుకుంటారు, వీళ్ళు కూడా అంత సౌమ్యంగా చెప్తారు, ఎక్కడ హార్ష్గా ఉండదు. ఏదైనా బాగోలేకపోతే మొక్క మీద చెప్తారు, ఇలా ఉంటే బాగుంటుందిరా, ఇన్ని సంవత్సరాలు షో రన్ అవుతుంది, మనం ఇంకెంత బాగా చేయాలని అన్ని గొప్ప గొప్ప సలహాలు ఇస్తారు. ఉమ్మడి కుటుంబం అంటారు కదండి, కుటుంబంలో ప్రతి ఒక్కరు బాగుంటేనే కుటుంబం సెట్ అయినట్టు. ఇంకంతే, ఆ కుటుంబాన్ని ఏం చేయలేము. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ పెద్దన్న, ఓ చిన్నన్న, అటు ఆరుగురు ఇటు ఆరుగురు, వాళ్ళకి మళ్ళీ మాకు ఫ్యామిలీ, పిల్లలు, లేడీస్ కూడా ఉన్నారు, మేమే లేడీ గెటప్ వేసుకుంటాం. సో గుడ్ ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీ, జబర్దస్త్ ఉమ్మడి ఫ్యామిలీ. Hi, this is Rocking Rakesh. Hi, this is Asamoppi. Only exclusive me, iDream Media lo. Please watch and subscribe.